30% పైగా తగ్గనున్న పింఛను పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పింఛను కోత పడనుంది. గరిష్ట వేతన పరిమితి 6,500 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తెరపైకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం, మొత్తం సర్వీస్ కలిపి పింఛను లెక్కించే విధానం అమల్లో ఉండేది. గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత చివరి 5 ఏళ్ల సగటు వేతనాన్ని తీసుకుని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు సవరణ చేసింది. తర్వాత 5 ఏళ్ల సగటు కాకుండా దామాషా పేరిట పార్టుల విధానం తెరపైకి తెచ్చింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 2014 సెప్టెంబర్ 1 నాటికి సర్వీసు కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీసు ప్రకారం లెక్కించి పార్ట్ 1గా ఖరారు చేస్తుంది. 2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవీ విరమణ నాటికి అయ్యే సర్వీసుకు చివరి 5 ఏళ్ల సగటుతో పింఛను ఖరారు చేసి పార్ట్ 2గా లెక్కిస్తుంది. ఈ రెండూ కలిపి పూర్తి పింఛనుగా ఇస్తుంది.